దేశమంతటా ఈవీఎంలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాటి పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ అనుమానాలు ఆందోళనను మరింత పెంచేలా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఈసీ ఖురేషీ. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన స్వయంగా కీలక సందేహాలు లేవనెత్తడం ఈవీఎంలపై మరోసారి చర్చ రేకెత్తిస్తోంది. ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను మరింత పెంచుతూ కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వి ఖురేషీ. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55% మేర ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్త 66.05% పెరిగిపోయింది. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు నమోదవుతూనే ఉంటాయన్నారు ఖురేషీ. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి మర్నాటికి ఇంతటి వ్యత్యాసం ఖచ్చితంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ఇది సందేహాలకు తావునిచ్చే పరిణామమని కుండబద్దలు కొట్టారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందేనని తెలిపారు. ఈవీఎంల పనితీరుపై దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయని, వాటిని ఈసీ తీర్చకపోతే జనాల మెదళ్లలోకి చొచ్చుకుపోతాయన్నారు. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే ప్రజలకు విశ్వాసం పోతుందని వెల్లడించారు. ఇక ఏపీలో మే 13న 4వ దశ ఎన్నికలు నిర్వహించగా అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12% పోలింగ్ జరిగినట్లు ఈసీ వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11 గంటల 45 నిమిషాలకు 76.50% పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన 4 రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54% పెరుగుదల ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణాలు ఈవీఎంలను హ్యాక్ చేయడం, లేదా ఈవీఎంలు మార్చేయడం, లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడమని ఏడీఆర్, విఎఫ్ఎస్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఏపీలో పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విఎఫ్ఎస్ సంస్థ వెల్లడించింది. ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికి, ఆ తర్వాత ప్రకటించిన దానికి తేడా ఉండకపోయి ఉంటే ఎన్డీఏకు 14, వైఎస్ఆర్సీపీకి 11 లోక్సభ స్థానాలు దక్కావని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది.